ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభమైన నామమును బట్టి చేరుకున్న మీకందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఈ యొక్క లైవ్ ద్వారా వింటున్న మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని యొక్క సన్నిధి అనుభవాన్ని పొందుకోవడానికి ప్రభు మనకి ఇచ్చిన ఈ కృపను బట్టి మనం ఎంతగానో ప్రభువుని స్తుతించవలసినటువంటి వారైనా ఈ సమయంలో దేవుని యొక్క వాక్య ధ్యాన నిమిత్తము పరిశుద్ధ గ్రంథము నుండి ఒక మాటను దేవుని యొక్క వాక్యముగా నేర్చుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనాన్ని దేవుని యొక్క వాక్యముగా ధ్యానం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనాన్ని, నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిగిన సమూహమంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలివై ఉండువలెను. సారీ, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం నేర్చుకున్నాం. మహాపరిశుద్ధుడమును ప్రేమ స్వరూపైన తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా నీ నామములకు మహిమ తెచ్చుకుని యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. కొద్ది సమయాన్ని మీ వాక్యమును మేము ధ్యానం చేస్తూ ఉండగా మీ పక్షముగా నిలబడి దాసుని శిలువ చోటలో మరుగుపరిచి ఏదైతే ఆత్మశక్తి చేత అభిషేకించి బలపరిచి నీ దాసుని నోట నీ మాట ఉంచి మాతో సూటిగా మాట్లాడుతూ ఉండగా వెనగలుగు చెవి గ్రహించగల మనస్సు, లోబడి అనుసరించినటువంటి మనసు అయ్యా ప్రతి బిడలైన వారికి అనుగ్రహింపజేసి మీరు మహిమను పొందమని యేసు పరిశుద్ధమైన ప్రార్థించవేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇప్పుడు చదవబడిన వాక్య భాగంలో దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుచున్న మాట ఏమేమంటే, నీవు సిద్ధపడి ఉండవు, అలాగే నీవు కలిగిన సమస్త సమూహం అనేది సిద్ధపరచవలను, సిద్ధపరిచిన వారందరికీ కూడా నీవు కావలిగా ఉండవు. ఇక్కడ 3 విషయాలు ఇక్కడ రాయబడి ఉన్న దేవుని బిడ్డారా. అయితే కిందకి చదవబడిన వాక్య భాగంలో ఈ మాట ఏ కాలము గురించి రాయించాడు అంటే అంత్యకాలమును గురించి రాయించినటువంటి మాటలు. అంత్యకాలం నుంచి అంత్యకాలంలో మనం ఎదుర్కొనబోయడానికి మనకు ఒక సిద్ధపాటు కలిగినటువంటి వారిగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం చూసినప్పుడు ఒక సమస్యను ఎదుర్కోవాలి అంటే, ఒక మనుషులు ఎదుర్కోవాలంటే మనము వారి కంటే మనకు బలవంతులుగా ఉండాలి. అలాగే ఆ సమస్యను ఎదుర్కోవడానికి మనం ఒక సిద్ధపాటు కలిగినటువంటి వారుగా ఉండాలి. ఈ లోకంలో వివాహముల గురించి కావచ్చు, లేకపోతే గృహ విషయంలో కావచ్చు, ఒక సిద్ధపాటు లేకుండా ముందుకు కొనసాగితే మనం ఎంత మాత్రం కూడా దాన్ని జయించలేనటువంటి వారిగా మనం ముందుకు పోతుంటాం. కనుక ఒక సిద్ధపాటు అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరమే. ఈ సిద్ధపాటు దేనికి, ఎవరి గురించి, ఎందుకు ఇశ్రాయేలు ప్రజలైన వారిని ఈ యొక్క యెహెజ్కేలు ప్రవక్త వారికి హెచ్చరిక చేస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే ముందు వచనం నుంచి మనకు కనపడుతుంది. చూడొకసారి 2వ వచనంలో, నరపుత్రుడా మాగోగు దేశము వరకు గోగు అనగా భోషణకు ఆడుకోమట్లేదు, మీకు మీరు చదువుకోండి, అందరికి కనపడలేదు కదా. అభిముఖుడైన అతని గురించి ఈ మాట ఏంటి ప్రవచించుకున్నాడు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రోషునకును మేషకును తుబాలుకును అధిపతియకు గోగు, నేను నీకు విరోధనై ఉన్నాను. నేను నిన్ను వెనుకకు చెట్టుని నీ దౌడకును నేను మీకు విరోధనై ఉన్నాను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే మాగోగు, గోగుకును మాగోగును అని రాశాడు. ఈ మాగోగు అనేటువంటి వాడు ఎవరంటే నావాహు కుమారుడు యావాషు కుమారుడైనటువంటి వాడు. ఒకటి పేరు మాగోగు అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు. అతని యొక్క వంశం నుంచి వచ్చినటువంటి వాడే ఈ యొక్క గోగు యొక్క వంశం. ఇది ఎక్కడ ఉందంటే యెరూషలేమునకు
యెరూషలేమునకు ఉత్తరము తట్టున నల్ల సముద్రము దగ్గర ఉన్నటువంటి ప్రాంతము. వారు అనాగరికులు, వారు నల్ల జాతి వారు, అనాగరికులు అంటే ఎలాగ మాట్లాడాలో, ఎలాగ ప్రవర్తించాలో, ఎలాగ నడుచుకోవాలో తెలియనటువంటి ప్రజలైన వారు. వారు ఏ ఆలోచన ఉంటే ఆ ఆలోచన చేయడానికి ఇంకెవరు మాట కూడా దేవుని పెట్టారా. అటువంటి వారందరూ కూడా ఒక సమూహము వలె ఎవరి మీదకి వస్తున్నారంటే ఇశ్రాయేలు ప్రజల మీదకి వస్తూ ఉన్నారు, దండెత్తు వారి మీదకి వస్తూ ఉన్నారు. కనుక దండెత్తు వస్తున్నటువంటి ప్రజలైన వారు ఎవరికి విరోధులు అంటే మాట్లాడుతున్నాడంటే దేవుడు వారి నాకు విరోధులు అంటున్నారు. అంటే ఎవరిని విరోధులు దేవుడు మాట్లాడుతాడు అంటే దేవునికి అనుకూలంగా ఎవరు నడుచుకోరో, దేవునికి అనుకూలంగా ఎవరైతే ప్రవర్తించరో, దేవుడు చెప్పినట్టుగా ఎవరైతే నడుచుకోరో వారందరూ కూడా దేవునికి విరోధులై ఉన్నారు. దేవుని బిడ్డారా, అయితే ఈ ప్రజలందరూ కూడా దేవునికి విరోధులు అనగా వారు దేవుని యొక్క ప్రేమలైనటువంటి వారందరూ మీ మీదకి వస్తున్నారు. కనుక మీరు ఎలాగ సిద్ధపడి ఉండాలో తెలుసంటే మీరు సిద్ధపడి ఉండుడి, మీరు సిద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, మీకు కలిగిన వారిని కూడా సిద్ధపరచుకోండి, వారికి మీరు కావలిగా ఉండండి రాస్తున్నాడు దేవుని బిడ్డారా. అయినా వీరెవరు దేవునికి విరోధులైన వారు. విరోధులైన వారు చేసేటువంటి పని ఏమిటి అంటే ఎదుటి వారిని నాశనం చేయడానికి, ఎదుటి వారికి శ్రమలు కలిగించడానికి, ఎదుటి వారికి ఇబ్బందులు కలిగించే వారే విరోధులైనటువంటి వారు. ఈ గోగు మాగోగు అనేటువంటి వారిని కూర్చి ఆనాటి కాలంలో రాబోయేటువంటి శ్రమను కూర్చొని రాయలేదు, కానీ ఇది ఏ కాలంలో కూర్చొని రాసినటువంటి మాట అంటే అంత్యకాలంలో కూర్చున్నటువంటి వాక్యమైన దేవుని బిడ్డ. చదువు ఒకసారి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 20వ అధ్యాయం 8వ వచనం. భూమి నలుదిశలా లెక్కము సముద్రం ఇసుకల వలె ఉన్న గోగు మాగోగు అనువారు మోసపరిచి వారి యుద్ధములకు పోగు చేయుటకై వారు బయలుదేరి వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శరీరమును ప్రియమైనటువంటి చాలా మంది ఆయన ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఇక్కడ చదవని ఈ యొక్క వాక్య భాగం చూసినప్పుడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఆ మాగోగు అనేటువంటి వాడు మనుషుల మీదకు వచ్చి మనుషులందరినీ కూడా ఏం చేస్తాడంట, అందరినీ కూడా సమకూర్చుకుంటాడంట. మనుషులందరూ కూడా సమకూర్చుకుని వారు మోసం చేయడానికి జనుల మీదకు వస్తారు. 1000 ఏళ్ల పరిపాలన అనేది మరొకసారి వస్తుందా అంటే ఇప్పుడు మనం 1000 ఏళ్ల పరిపాలన మనం 1000 ఏళ్ల పరిపాలన ఉన్నాం మనం దేవుని బిడ్డలారా. ఈ 1000 ఏళ్ల పరిపాలన మనం ఉన్నాము కనుక ఈ 1000 ఏళ్ల పరిపాలనలోకి ఎక్కడి నుంచి వస్తున్నాడంటే ఒక మనుషుడు మాగోగు అనేటువంటి వాడు మోసపుచ్చడానికి, అంటే క్రీస్తు నామం కలిగినటువంటి వారిని కూడా మోసగించి వారిని దేవుని నుంచి తొలగించడానికి మనుషులు అనేకులు ఏం చేస్తారంటే సమకూర్చుకుని ప్రేరేపిస్తారంట దేవుని బిడ్డలారా. అటువంటి వారు ఉన్నారా లేదంటే ఈ రోజులు చూస్తే ఎంతవరకు ప్రపంచ దేశం మీద క్రైస్తవం ఎక్కువైపోతుందని చెప్పి ఆలోచన చేసి ఈ రోజున మాగోగు అనేటువంటి వారిగా దేవునికి వ్యతిరేకులుగా లేచి ఏం చేస్తారో తెలుసా, నువ్వు క్రైస్తవుడువా అయితే నేను కలెక్టర్కి నేను ఆదేశాలు ఇస్తా, నువ్వు క్రైస్తవుడు అనే పేరు నువ్వు రాసుకోవాలి ఉంటేనే క్రైస్తవుడు కూడా అనిపించుకోవాలి, బంధువులకి వెళ్ళాలి, లేకపోతే ఆనందం చేయడానికి వీలదు అనేటువంటి వ్యతిరేకులు ఈ రోజున లోకంలో బయలుదేరారు దేవుని బిడ్డ. అటువంటి వారిని ఎదుర్కోవాలి అంటే, అటువంటి వారిని జయించే వారికి ఉండాలి అంటే నీకు ఒక సిద్ధపాటు అవసరం, నీకు ఒక సిద్ధపాటు అవసరము. కనుక ప్రతి క్రైస్తవుడు కూడా ఈ లోకంలో ఉన్నటువంటి శత్రువులు అనగా దేవునికి వ్యతిరేకముగా దేవునికి విరోధులుగా ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వారందరినీ కూడా ఎదిరించడానికి నీకేముండాలంటే శక్తి ఉండాలి. అంటే ఏ శక్తి ఉండాలి అంటే శరీర సంబంధమైన శక్తిని గురించి అక్కడ మాట్లాడట్లేదు ప్రభుత్వ దేవుని బిడ్డలారా. శరీర శక్తిని పెంచుకోవడానికి నువ్వు వ్యాయామం చేసుకోవాల్సి ఉంది, అవునలేదండి. వ్యాయామం చేస్తేమో లేకపోతే ఆర్మిక్స్ బూస్టులు తాగుతూ ఉంటే నువ్వు బలం పొందుకుంటూ ఉంటావు. అయితే ఈ శత్రువు శరీర సంబంధమైన శత్రువు కాదు, ఇది ఆత్మ సంబంధమైన శత్రువు.
వాడిని జయించడానికి నీకు ఏ శక్తి కావాలంటే ఆత్మశక్తి నీకు కావాలి. అంటే వాక్యమైనటువంటి శక్తి నీకు కావాలి. నువ్వు దేవుని యొక్క మందిరంలోకి వస్తూ ఉన్నావు, వచ్చిన నీవు బలవంతులు కలిగి ఉండాలి. అంతేకాని వాక్యం ఎరగేటువంటి వాడు ఒక ప్రశ్న నీకు వేస్తే చాలు, ఏం చేద్దాం, తరబడిపోయి ఇంట్లోకి కూర్చోవడం కాదు. వాడికి సమాధానం చెప్పలేకుండా నువ్వు నోరు మూసుకుని అసలు నేను దేవుని మందిరానికి రానట్లేదు అని కొట్టు పిరికి వారిగా ఉండడానికి లేదు. నీకు సిద్ధపాటు కలిగి ఉంటేనే. సిద్ధపాటు లేని వాళ్ళు ఏం చేస్తారు? సిద్ధపాటు లేని వాళ్ళు ఏం చేస్తారు? తోక ముడుచుకుని ఎన్నింట్లో కూర్చుని పిరికి వారు సిద్ధపాటు లేని వారు, బలం లేని వారు ఏం చేస్తారు? అదే దేవునికి వాక్యం ఎరిగినటువంటి వాడైతే ఎవరికి కూడా భయపడ్డు. ఎటువంటి దేవునికి విరోధంలో ఉన్నటువంటి వాడు ఎవరు వచ్చి ప్రశ్న వేసినా కానీ దానికి జవాబు చెప్పగలిగితే ఎప్పుడు తెలుసా? నువ్వు వాక్యం ఎరిగి ఒక సిద్ధపాటు కలిగినటువంటి వాడిగా ఆత్మ బలవంతులు ఉన్నప్పుడు. నీ ఆత్మకు బలం లేకపోతే నువ్వేం చేస్తావు తెలుసంటే పిరికి వాడి మీద మీద కూర్చు. అందుకే అక్కడున్నాడు, జనములందరూ కూడా వాడు పోగు చేసుకుని పరిశుద్ధుల మీద వస్తాడంట. వచ్చి వాడు పరిశుద్ధులందరినీ కూడా మోసగించడానికి ప్రేరేపిస్తూ ఉంటాడు. మరి ప్రేరేపించడానికి వచ్చినప్పుడు ఇది ఎలా ఉండాలి? ఒక సిద్ధపాటు కలిగినటువంటి సైనికులు వలె ఉండాలి. దేవుని బిడ్డ వాడిని ఎదిరించాలంటే నువ్వు ఎలా ఉండాలి? యుద్ధములకు సిద్ధపాటు కలిగిన వాడు ఎలాగైతే ఒక సిద్ధపాటు కలిగి సకల విద్యను నేర్చుకుని కత్తి ఎలా తెప్పాలో, బలం ఎలా పొందుకోవాలో ఇవన్నీ కూడా అక్కడ ముందుగానే సిద్ధపాటు అక్కడ యుద్ధాన్ని పెడితే ఏమైపోతాడు? ఒక్క ఏటికి నాశనం అయిపోతాడు దేవుని బిడ్డ. మరి యుద్ధానికి వెళ్ళేవాడు ఎలా ఉండాలి? చదువు ఒకసారి యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో చదవండి ఒకసారి. రాగములను అని చేయనట్లు, అంతేకాదు పొయ్యి కాలు అగ్నిలో కాలును కాలుచు ధ్వని చేయనట్లు, యుద్ధములకు సిద్ధమైన శూరులు ధ్వని చేయనట్లు అవి పర్వత శిఖరముల మీద గొంతులు వేయించుకున్నది. అంటే యుద్ధములకు సిద్ధపడిన వారు ఎలా ఉంటారంట? ఎలా ఉంటారు? ధ్వని చేస్తారు, రా నేను నేర్చుకుంటాను. వస్తామన్న మీదకే అదే పిలుపుడు ఏం చేస్తాడు? బలవంతులు వస్తున్నాడు, ఏం చేస్తున్నాడు? ఓ బాబు నీతో నాకెందుకు లేదు మోగుచు. అది బలం లేదు, వాడిని జయించడానికి బలం లేదు. బలం లేదు కనుక ఏం చేస్తాడు? ఎదుటి వాడు నీ మీద రేగుతూ ఉన్నప్పుడు బలం లేని ఏం చేస్తాడంటే అయ్యో నీకు జయించిన బలం. అదే సిద్ధపాటు కలిగిన వాడైతే ఎదుటి వాడు రేగుతూ ఉన్నప్పుడు, ఎదుటి వాడు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు రా ఏం చేస్తా చూసుకో, నీకన్నా బలవంతుడు నేను, ఇది ఒక్క దెబ్బలు జయించగలుగుతానంట. ఎవరు? యుద్ధములకు సిద్ధపాటు కలిగినటువంటి వాడు. దేవుని బిడ్డ యుద్ధములకు సిద్ధపాటు కలిగిన వాడు ధ్వని చేస్తాడు. ఎప్పుడు కూడా ఏమంటాడు తెలుసా? హుషారుగా ఉంటాడు. రా ఎవరు వచ్చినా పర్లేదు నేను చేస్తాను అని గుర్తుపడి. అది సిద్ధపాటు లేకపోతే మాత్రము ఎలా ఉండదు? బలహీనుడలే. శరీర సంబంధమైన యుద్ధానికి ఏ బలమైన అవసరమై ఉంటుందో ఆత్మను జయించేవారిగా సాతాను ఒక్కొక్క మనుషులో దూరి అది ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు ఆ ఆత్మను జయించడానికి నీకు ఆత్మబలం కూడా నీకు కావాలి. యుద్ధానికి సిద్ధపాటు కలిగిన వారు ఎలాగైతే బలవంతుడిగా ఉంటాడో నీవు కూడా అటువంటి బలవంతుడిగా ఉంటాడు దేవుని బిడ్డ. అందుకని అసలు ఇదే యోవేలు గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే మనకి అక్కడ మరొక మాట మనకి కనపడుతుంది. చూడదు సార్, యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం చదువుదాం ఒకసారి. అరణ్యములకు ఈ సమాచారము ప్రకటన చేయుడి, యుద్ధము ప్రతిష్ఠించుడి, బలార్జునులను రేపుడి, యోధులందరూ సిద్ధపడి ఎవరు మాట్లాడండి? యోధులందరూ. దేని గురించి మాట్లాడు దేవుని బిడ్డలారా? బలార్జునులు రేపుడే. బలార్జునులు రేపుడే. ఎక్కడ? సంఘములో బలార్జునులు రేపమంటాడు. బలార్జునులు రేపడే. యుద్ధములకు సిద్ధపాటు కలిగినటువంటి వారిగా యోధులుగా ఉండాలి. యోధులు అని ఎవరంటారు? యోధులు అంటే ఎవరంటారు తెలుసంటే ప్రతి దాన్ని కూడా జయించడానికి సిద్ధపాటు కలిగినటువంటి వారిని యోధులు అంటారు. అవసరమైతే ఎదుటి వారిని విజయం పొందుకోవడానికి తన ప్రాణం పెట్టినటువంటి వారిని యోధులు అంటారు. మన దినాన్ని మనం చూస్తే జమ్మూ కాశ్మీర్లో యుద్ధాలు జరిగినాయి. ఎదుర్కొన్నప్పుడు ఒక చిన్న యవనస్తుడు
అతనికి 23 సంవత్సరాలు. జస్వంత్ సింగ్ ఏదో నిన్న అంత్యక్రియలు చేశారు. అతనికి ఇంకా వచ్చే నెలలోనే వివాహం ఉంది. వచ్చే నెలలో వివాహం ఉంది. అతను ఎదుర్కోవడంలో చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతనికి నిన్న అంత్యక్రియలు చేశారండి. యూట్యూబ్ లో పెట్టారు. అంత్యక్రియలు ఎలా చేశారు తెలుసా? పోలీసు పొందుమత్తుకుని వచ్చి అతను ఈ దేశం కొరకు ప్రారంభమైన యోధుడిగా ఉన్నాడని ప్రతి ఒక్కరు కూడా సల్యూట్ చేస్తూ ఉన్నప్పుడు దాన్ని ఒక వీడియో తీసి పెట్టారు. తెలుసా అతను ఈ దేవుడు కొరకు ఉన్నాడు తెలుసా? ఎదుటి వాడిని చంపడానికి అతను తన ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. అందుకు ఈ రోజున మన మంత్రులే కాదు, లేకపోతే ముఖ్యమంత్రులే కాదు, అతన్ని బట్టి ప్రహర్షిస్తూ ఉన్నాడని గల కారణం ఏంటంటే అతను యోధుడు. అటువంటి సిద్ధపాటు మనం కలిగినటువంటి వారి మనకు ఉండాలి. అంతేకాని అటువంటి యోధుల వల్ల మనం ఉండాలి. ఈ యోధుల వల్ల ఉండాలంటే మనం ఏం కావాలంటే సిద్ధపరచుకున్న ఉండాలి. దేవుని బిడ్డ సిద్ధపరచుకున్నారు. ఈ సిద్ధపాటు అనేది ఎక్కడ వస్తుంది? ఆనాడు మిలిటరీ వాడు అయితే మిలిటరీ ఆ యొక్క ఆవరణలో వారికి శిక్షణ ఇచ్చి వారిని ఏం చేస్తారో తెలుసా? ఒక సిద్ధపాటు కలిగించేవారిగా ఉంటారు. అలాగే ఉద్యోగానికి అర్హులుగా స్కూల్లోనూ లేకపోతే కాలేజీలోనూ వారికి కూడా ఒక సిద్ధపాటు కలిగించి వారిని యోగులుగా చేస్తూ ఉంటారు. అలాగే ఆ ఉద్యోగానికి అర్హులుగా చేస్తూ ఉంటారు. అలాగే ఈ సాధారణ దేవునికి అలాగే వ్యతిరేకంగా ఉన్నటువంటి శత్రువుని జయించే వారిగా ఉండాలి అంటే ఈ సిద్ధపాటు ఎక్కడ వస్తుందో తెలిసంటే దేవుని యొక్క మందిరంలో వస్తుంది. అందుకే దాని పక్కన రాసినప్పుడు ఆమోసు గ్రంథంలో ఆమోసు రాసుకున్నాడు. ఏమైనా మాట్లాడుతున్నాడు చూడండి. 4వ అధ్యాయము ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనంలో అక్కడ ఆమోసు ఇశ్రాయేలు ప్రజలైన వారికి హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయులారా మీ ఎడల నేను అలాగున చేయను కనుక ఇశ్రాయేలీయులారా మీ దేవుని యొక్క సన్నిధిని కనబడినట్లు ఏమన్నాడు? సిద్ధపడుడి. ఈ రోజున సిద్ధపాటులో 4 విషయాలు మీకు జ్ఞాపకం చేసి దాన్ని వాక్యాన్ని ముగిస్తాను. మొట్టమొదటిగా మనం ఎలా సిద్ధపడాలి అంటే దేవుని యొక్క మందిరంలో. ఎవరి మందిరంలోను? మీ దేవుని మందిరంలో. ఈ దేవుడు ఎవరో పాస్టర్ గారి దేవుడే కాదు. చాలా మంది పాస్టర్ గారి దేవుడు కనుక పాస్టర్ గారి మందిరం వస్తారు. వర్షం వచ్చినా వస్తారు, వర్షం రాకపోయినా వస్తారు, వచ్చినా ఎంత వచ్చినా అవి వస్తారు. పాస్టర్ గారి దేవుడు. మరి నీ దేవుడు కాదా? మాట్లాడలే. నా దేవుడు అనుకున్న వారు ఏం చేస్తారంట? సిద్ధపడతారు. ఎలాగా? మీ దేవుని యొక్క మందిరంలో కనబడినట్లు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకునండి. ఉంటుందా సిద్ధపాటు? దేవుని యొక్క మందిరంలో కనబడడానికి. దేవుని యొక్క మందిరంలో కనబడేది పాస్టర్ గారికి, నీ తోటి సహోదరునికి కాదు. ఎవరికి? నీ దేవుడైన యెహోవాకు నీవు కనబడుతున్న మొట్టమొదటిగా సిద్ధపరచుకో. ఎందుకు అంటే నీకు సిద్ధపరిచేది, నిన్ను బలపరిచేది ఆ దైవ సన్నిధే. దేవుని యొక్క సన్నిధిలో వాక్యము ద్వారా నువ్వు బలపడుతూ ఆత్మను దినదిన కూడా బలపరుచుకుంటూ లోకమును జయించడానికి శక్తివంతులుగా నీవు ఉండాలి. దేవుని బిడ్డ. అందుకే దేవుని యొక్క మందిరంలో కనబడినట్లు నిన్ను నీవు సిద్ధపరచుకుంటున్నావా? అదేమన్నాడు? మిమ్మల్ని సిద్ధపరచుకోండి, మీకు కలిగిన వారందరినీ కూడా సిద్ధపరచు అన్నాడు లేదా? మీకు కలిగిన వారందరినీ కూడా సిద్ధపరచుము, వారికి నువ్వు కావలిగా ఉంటుంది. ఎంతో చక్కని విషయం రాజాలు చూడండి. ఈ సిద్ధపాటు అనేది ఎక్కడి నుంచి వస్తుంది? యజమానిగా మన యొక్క నుండి బయలుదేరుతుంది. మనకు ఒక సిద్ధపాటు ఉన్నప్పుడు దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలని సిద్ధపాటు మనం కలిగి ఉన్నప్పుడు మనకి కలిగిన నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, వారందరినీ కూడా నీవేం చేద్దాం? తర్వాత సిద్ధపడదు. నీకే సిద్ధపాటు ఉండదు. మందిరానికి వెళ్ళాలని సిద్ధపాటు నీకే ఉండదు. ఆదివారం దేవునికి విశ్రాంతి దినము, ఆయన దేవుడికి ప్రతిష్ఠించిన దినము, ఆయన మందిరానికి వెళ్ళి ఆయన ఆరాధన చేసి ఆయన ఇచ్చిన దీవించండి, నా జీవితం ముందుకు కొనసాగాలి అని ఇప్పుడు సిద్ధపాటు నీకు లేకపోతే నీకు కలిగిన వాటిని ఎలా సిద్ధపరచుకుంటావు? ఆలోచన చేయండి. దేవుని బిడ్డ ఆలోచన చేయండి. ఇది మొట్టమొదటి సిద్ధపాటు. ఈ లోకంలో ఇది మీరు ఎంతవరకు కూడా మీరు గమనించట్లేదేమో. ఈ రోజున ఎక్కడ చూసిన యూట్యూబ్ లో కావచ్చు, ఎక్కడ చూసినా వ్యతిరేకులు బయలుదేరారు. వారిని జయించడానికి ఏముండాలి తెలుసా? ఆత్మశక్తి ఉండాలి. ఒక రాష్ట్రం కలిగినటువంటి చూపును కలిగి ఉండాలి. క్రీస్తు కొరకు నేను రాష్ట్రం కలిగినట్టు జీవిస్తాను అని ఇప్పుడు సిద్ధపాటు నీకు అది ఉంటుందా?
మీ దేవుని యెహోవాకు దేవుని యొక్క మందిరంలో మీరు కనబడినట్లు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. దాని ముందు వచ్చిన రాసిన అవసరంలోనే తెగుళ్ళని మీ మీదకి వచ్చినాయి. క్షేమం లేదు, ఎక్కడ వెతికిన క్షేమం కనపడట్లేదు కనుక ఇదిగో లోకమంతా కూడా అనేక మంది నశించిపోతున్నారు. ఎక్కడ చూసిన శవాలు కనపడుతూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా బాధ పెట్టడానికి కూడా స్థలం లేకుండా వాటన్నిటిని కూడా తీసుకుని ఎక్కడెక్కడ పడేస్తున్నారు. ఆ నదుల్లో అక్కడెక్కడ పడేస్తున్నారు. కనుక మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి అని వాక్యం చెబుతూ ఉంటే తేటగా ఈ రోజున క్రైస్తవుడికి స్పందన ఉంటుందండి. ఆలోచన చెప్పినట్టు ఆలోచన చేయండి. మిమ్మల్ని దేవుని యొక్క మందిరంలో కనబడుటకు మిమ్మల్ని సిద్ధపరచుకోండి. ఈ సిద్ధపాటు ఎందుకు? చదువు ఒకసారి లూకా రాసిన సువార్త 21వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. మీరు తిండి వలనను మీ హృదయములో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి వచ్చినట్లు కాకుండా మీ విషయమై మీరు జాగ్రత్త పడుడి. ఆ దినము భూమి మీద ఉన్న వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి జరగబోవు వాటి నెలలను తప్పించుకున్నట్లు మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు మీరు శక్తిగా మారగునట్లు ఎల్లప్పుడూ మెరుగు కలిగి ప్రార్థన చేయండి. ఎక్కడంటే ప్రార్థన చేయమంటున్నాడు? ఎక్కడంట? జరగబోవు వాటన్నిటిని తప్పించబడినట్లు, లోకం మీద జరుగుతున్న వాటన్నిటిని విపత్తులన్నిటి నుంచి కూడా తప్పించబడినట్లు మీరు ఎలా ఉండాలి? దేవుని యొక్క మందిరంలో కనబడుటకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకునేటువంటి వారిగా. ఒకవేళ తిండి వలనను ఐహిక విచారముల వలనను ఎలా ఉన్నారంటే భక్తుల వలె ఉన్నారంట. ఐహిక విచారానికి శరీర సంబంధమైనటువంటి ఆలోచన. తిండి ఆదివారమే చక్కని బిర్యానీ వండుకోవడానికి అవకాశం. ఆదివారం చికెన్ చేపలు కానీ మటన్ చేపలు కానీ చేపల మార్కెట్ కానీ ఎక్కడ కూడా ఖాళీ ఉండవు. దేవుడు పెట్టారా? అవన్నీ కూడా తెచ్చుకుంటే ఏం చేయాలనిపిస్తుంది? వండుకుని తిని శుభ్రంగా పడుకుని విశ్రాంతి తీసుకుంటాం. 6 రోజులు కష్టపడ్డాం కదా. కొంతమంది ఏం చేస్తారంటే 6 రోజులు కష్టపడతాడు, 7వ రోజుని వాళ్ళు కలిగి ఉన్న పని చేసుకుంటారు. అంతవరకు మధ్యలో 7 కూడా సెలవు పెట్టరు. 7 కూడా సెలవు పెట్టరు. ఆ పరిపాలన విషయంలో ఏదైనా పని ఉంటే 6 రోజులు పెట్టుకుంటారు. బట్టలు ఉతికే పని కావచ్చు, లేకపోతే ఏదైనా పలకరింపులకు వెళ్ళాలని కావచ్చు, లేకపోతే ఏదైనా అవసరం తీర్చుకోవాలనే పరిస్థితి కలగవచ్చు. అది ఎప్పుడు పెట్టుకుంటారో తెలుసండి? ఆదివారం పెట్టుకుంటారు. ఇదే ఐహిక విచారములు. ఆదివారమే బిర్యానీ వండుకోవాలి. నేను శనివారం వండుకోకూడదా? సోమవారం వండుకోకూడదా? లేకపోతే ఆదివారం సాయంత్రం వండుకోకూడదా? ఏం చేస్తారు? తిండి వలనను ఐహిక విచారముల వలనను నువ్వు మత్తు కలిగి ఉన్నావు. మత్తు కలిగిన వారు ఏం చేస్తారు? పర్వాలేదు వచ్చి వాడదా మత్తుగా ఉన్నాడు. అన్న దగ్గర ప్రార్థన చేయి అంటే ఏం చేస్తాడు? కరెక్ట్గా తీస్తాడు వాయిదా. అలాగే వాయిదా వేస్తూ ఉంటారు. కానీ ఈ రోజున క్రైస్తవులు ఏం చేస్తారు? ఈ రోజుకి తిందా వచ్చి వారిపై అలా ప్రార్థన. లేకపోతే ఈ వారం ఇంటికాడే ఉన్నా ఏ శుక్రవారం వెళ్దాం. శుక్రవారం వస్తుంది. శుక్రవారం ఏమనిపిస్తుంది? అయ్యో సీరియల్ చూడాలి. ఇవన్నీ ఐహిక విచారము నుండి దేవుడు పెట్టారా? దేవుని యొక్క మందిరములో నీవు కనబడుటకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలి. ఈ సిద్ధపాటు అనేది ఒక పాస్టర్ గారు తిరిగి సిద్ధపరచుడు. కానీ ఈ రోజున ఒక సహోదరి 2 వారాలు కాకపోతే దేవుని యొక్క మందిరం రాకపోతే దైవజనుడికి ఎలా ఉంటుందో తెలుసా? ఎంతో ఆతురత. ఎలా ఉన్నారు? నాకు బాధలో ఉన్నారేమో, కష్టాల్లో ఉన్నారేమో, ఇబ్బందులు ఉన్నారేమో అని వారి గురించి ప్రార్థన చేసి పరుగులు వచ్చి నీ ఇంటి దగ్గరకు వచ్చి నిన్ను చూస్తే నువ్వేం చేస్తావు? నీ ఇంటి పనులు, నీ వంట పనులు, నీకున్న నీ కార్యకలాపాలు నువ్వు తిరుగులాడుతున్నప్పుడు ఆ దైవజనుడికి ఎంత వ్యాపారం వస్తుందండి. నిజంగా మార్చుకొని ఉన్నావేమో, లేకపోతే పరిస్థితుల్లో ఉన్నావేమో, ఇబ్బందుల్లో ఉండి నువ్వు కుమిలిపోతున్నావేమో,
దర్శించడానికి దైవజనుడి దగ్గరికి వస్తూ ఉంటాడు. కానీ నీకు ఎలా ఉండాలో తెలుసా? నీ ఇంటి పనులు చక్కపరుచుకోవడానికి నువ్వు సిద్ధపాటు కలిగినటువంటి వారికి ఉంటున్నావు. కానీ ఏం చేస్తున్నావు? దేవుని యొక్క మందిరంలో కనబడుటకు నీవు సిద్ధపరచు. దేవుని యొక్క మందిరంలో నువ్వు కనబడకపోతే, దేవుని యొక్క వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా నువ్వు బలపరచబడకపోతే నువ్వు బలహీనుడివే. నువ్వు వాకులో ప్రతి దానికి కూడా భయపడుతూనే ఉంటావు. కష్టాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, లేకపోతే ఒక ఎందుకు పనికి రాని వాడు కూడా నువ్వు భయపడే లక్ష్యం కలిగినటువంటి వాడు. సీమోను పేతురు ఒక చిన్న పిల్ల నువ్వు యేసు ప్రభువుతో ఉన్నవాడు కాదా అని అడిగాడు. ఏమన్నాడు? ఆ చిన్న పిల్ల కూడా భయపడిపోయాడు. ఏమన్నాడు? అబ్బాయి నేను అసలు కాదు, యేసు ఏంటో నాకు వెళ్తాను. ఎవరండి? దేవుని చేత ఏర్పరచబడిన సీమోను పేతురు. మరి ఈ తిరిగితనం ఎందుకు వచ్చింది అంటే అతనికి సరైన సిద్ధపాటు లేదు. దేవుని వెంబడిస్తున్నాడు, దేవుని అనుసరిస్తున్నాడు, కానీ అతనికి సరైనటువంటి సిద్ధపాటు లేదు, ఆత్మ బలం లేదు. దేవుని ఆత్మ దేవుని అభిషేకించి ఆయన పురుధారణ ఇచ్చిన తర్వాత బలపరచాడు. అప్పుడు ఆత్మ బలం పొందుకుని దేవుని కొరకు రోషము కలిగినటువంటి వాడిగా అతడు దేవుని కొరకు అర్థసాక్షి. ఈ రోజున నువ్వు దేవుని యొక్క మందిరంలో కనపడడానికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటుందా? నీకు సిద్ధపాటు ఉంటే నీకు కలిగిన వాళ్ళందరూ సిద్ధపరచుకోగలుగుతావు. నీకే సిద్ధపాటు లేకపోతే, నీకే సిద్ధపరచుకోవాలని ఆలోచన నీకు లేకపోతే, అయ్యో ఆదివారం దేవుని యొక్క మందిరంలో నేను కనపడాలని సిద్ధపాటు ఎప్పుడు ఎలా నువ్వు అన్ని రోజులు నువ్వు పొద్దున్న తెల్లందరూ వేస్తావు. నీ భర్తలకు వంటలు చేయడానికి, వారికి క్యారేజీలు పెట్టడానికి తెల్లవారుజామునైతే మరి ఆదివారం చేయకు 10 గంటలకు ఆదికి వెళ్ళాలి అనే ప్రాంతానికి నీకు ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలి? ఆలోచన చేయండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆదివారం ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుందంటే సంఘటన ఎప్పుడు కావాలో తెలుసా? 9:10 గంటలకు రా. వచ్చి దేవుని యొక్క మందిరానికి వచ్చి మోకరించి, అయ్యా ఈ రోజు నువ్వు నీ మాటలతో నన్ను దర్శించిన ఆయన, అయ్యా నీ దాసుని నీ ఆత్మ నుంచి నన్ను దర్శించిన ఆయన, నన్ను మాటలతో మాట్లాడిన ఆయన, నన్ను బలపరచిన ఆయన అని ప్రార్థన చేయడానికి ఒక 1/2 గంట అవకాశం. కానీ ఆదివారం అసలు ఖాళీ ఉండదు మనకి. ఆదివారం అసలు ఖాళీ ఉండదు. మనం ఎలాగ శక్తివంతుడిగా ఉంటావు? దేవుడిని ఎరగనటువంటి వాడు, దేవునికి వ్యతిరేకి, దేవుడికి ఇష్టపడినటువంటి వాడు వచ్చి నేను ఒక ప్రశ్న వేస్తే నువ్వేం సమాధానం చెప్తావు? వాక్యమైన పద్యాల్లో దేవుని యొక్క మందిరానికి వచ్చి వాక్యం ద్వారా బలపరచబడతావు. ఎందుకు వాడు ప్రశ్న వేసినప్పుడు దానికి జవాబు చెప్పగలుగుతావు. నువ్వు సరైన మందిరానికి రాకపోతే నువ్వు ఎలా బలపరచబడతావు? ఎలాంటి శక్తివంతులు పడతావు? నువ్వు అనుకోవచ్చు నాకంతా బాగానే ఉంది, నువ్వు అనుకోవచ్చు నా జీవితం మనకు సంతోషంగానే ఉంటుందని నువ్వు అనుకోవచ్చు. దేవుని బిడ్డలారా, ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనేందుకు మీరు శక్తివంతులు అన్నట్లు మీరు ఎదుర్కొనే ప్రారంభించి మీరు సిద్ధపరచుకుంటున్నారా? మీ కుటుంబాన్ని సిద్ధపరచుకుంటున్నారా? మీ కుటుంబాన్ని కూడా ఏం చేయాలి? సిద్ధపడి ఉంటేనే మీ కుటుంబాన్ని సిద్ధపరచగలవు. నీలో సిద్ధపడలేకపోతే నీ కుటుంబం అంతా కూడా అడుగులు కట్టే దిగజారిపోయి కొనుక్కుంటున్నాం. నాకు మన మందిరంలో చాలా గృహాల్లో కుటుంబ ప్రాంతం జరగబడేలా తెలియదు కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు వచ్చి దగ్గరగా అనేకమైన సంవత్సరాల నుంచి 10-15 సంవత్సరాల నుంచి మందిరం వస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువాన్ని దేవుని యొక్క గృహంలో, మీ గృహంలో స్తుతి ఆరాధన జరిపించుకోలేని కుటుంబాలు చాలా ఉన్నాయి. దేవుని బిడ్డ, మీ కుటుంబంలో దేవుని కుటుంబం ఆహ్వానించినప్పుడు దేవుడు నీ కుటుంబానికి వచ్చిన నీ కుటుంబాన్ని కూడా రక్షించబడుతుంది. లూదియా యేసు ప్రభువుని అపోస్తలుడైన పౌలుని ఏం చేసింది తెలుసా? మా ఇంటికి తీసుకొచ్చింది. ఇంటి దగ్గర ప్రార్థన చేయించుకుని ఆతిథ్యం కుటుంబం అంతా రక్షించబడింది. మరి ఈ రోజున మీ కుటుంబంలో ఎప్పుడైనా యేసయ్యను చేర్చుకున్నారా? ఆలోచించేది. ప్రియమైనటువంటి దేవుని మీద మీకు సిద్ధపాటు కావాలి అంటే, మీరు బలవంతుడిగా ఉండాలి అంటే మొక్కుబడిగా దేవుని యొక్క మందిరానికి వస్తే కాదు, మొక్కుబడిగా ప్రభు యొక్క శరీరక్తాలు ముగిస్తే నువ్వు శక్తివంతుడు కాదు. నెలకొండాలి తెలుసా? దేవుని యొక్క మందిరముకు నేను ఎప్పుడు వెలుగురా అనేటువంటి సిద్ధపాటు మీలో ఉండాలి. 10 గంటలకి ఆరాధన అంటే నువ్వు ఎన్ని గంటలకు లేచుకు ప్రారంభించాలి?
ఎందుకంటే ఉదయం 6 గంటలు వేసిన అయిపోతాయి. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? టిఫిన్ చేస్తారు, అన్నం వండుకుంటారు, కూర వండుతారు. 2 గంటలు వండుతారని ఒక వేళ ఏమైనా 100 మంది వంట చేసి వాడు కూడా అయిపోతుంది ఆ టైం. కానీ మనకు అమ్మంటే ఏం చేస్తాం? మనకు అశ్రద్ధ, నిర్లక్ష్యం. అయ్యో దేవుడు ఆరాధన సమయానికి ఏముంటాడు, ఆయన దగ్గరికి నేను వెళ్ళాలి అనే ఆలోచన మనకు ఉన్నది. సరిగ్గా సిద్ధపడి మనం రాకపోతే మన కుటుంబాన్ని మనం సిద్ధపరచుకోలేదు. వారికి మనం కావలిగా ఉండలేము. వారు దేవుడు నుంచి తొలగిపోకుండా దేవుడు బలపరచుకున్నట్లుగా ఒకవేళ దేవుడు నుంచి తొలగిపోయి ఇష్టానుసారంగా జీవితం జీవిస్తున్నారు కానీ వారికి మనం కావలిగా ఉండాలి. అటువంటి వారిగా మనం ఉండాలి అంటే ఒక సిద్ధపోవడం మనకి ఆలోచన చేయడం వారు పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలైన వారిని ప్రవక్తలు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. చదువు ఒకసారి. అయ్యా, మీరు క్రీస్తుని కలిగి దేవుని యొక్క మందిరంలో నిలుచుడుకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి అయ్యా అని వారికి ప్రవక్తలందరూ హెచ్చరిక చేస్తూ ఉన్నప్పుడు వారు ఎంత మాత్రము కూడా దేవుని యొక్క మాట వినలేదు, ప్రవక్తల మాటలు వినలేదు. దేవుని బిడ్డ చదువు ఒకసారి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఆ కాల ప్రభు బలమైన యువకుల నుండి విస్తార జనములను అనగా అశ్షూరు రాజులు అతని దండంతటిని వారి మీదకి రప్పించును. అది దాని కాలువలన్నిటినీ పైగా పోగా చదవండి. అద్భుతం. చదువులారా రేగుడే, మీరు ఓడిపోవద్దు. దూరదేశస్తులారా మీరందరూ ఆలకించుడే. మీరు నడుము కట్టుకుని ఓడిపోవద్దు, నడుము కట్టుకోవాలను ఓడిపోవద్దు. ఆలోచన చేసుకుని అది వ్యర్థమవును అనే మాట వారి దేవుని బిడ్డ. ఆనాటి కాలంలో ఊరియా అనే ప్రవక్తన, జకరియా అనే ప్రవక్తన వీరు ఇశ్రాయేలు ప్రజలకు హెచ్చరిక చేశారు. అయ్యా అంతలారా, మీరందరూ దేవుని యొక్క మందిరంలో కనబడడానికి మీరు సిద్ధపరచుకోండి, మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి, మీ మనసును సిద్ధపరచుకోండి. రాబోయే ఉగ్రతలో నుంచి తప్పించబడడానికి మీరు సిద్ధపరచుకోండి, మీరు బలవంతులు అవ్వండి అని చెప్పారంట. ఇశ్రాయేలు ప్రజలైన వారు దేవుణ్ణి ఆశ్రయించవలసిన ప్రజలే ఎవరిని ఆశ్రయించారంటే అశ్షూరు రాజును ఆశ్రయించారు. అయ్యా మమ్మల్ని కాపాడు ఆయన. దేవుని విడిచిపెట్టి మనం ఎవరైతే ఆశ్రయిస్తామో వారే మనకి శత్రువులు అయిపోతారు. ఈ అశ్షూరు రాజు అక్కడికున్న సైన్యం ఎలవడం తెలుసా? ఇసుక రేణువుల వల్ల ఉంటుందని సైన్యం. అటువంటి సైన్యం తీసుకుని ఎవరి మీదకి వస్తున్నాడు? ఎవరైతే మమ్మల్ని ఆశ్రయించో మమ్మల్ని కాపాడునని అడిగారో వారి మీదకే వస్తాడు. ఒకనొక దినం వచ్చినప్పుడు అప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట, ప్రవక్తలు మాట్లాడుతున్న మాట, జనులారా మీరు ఎక్కడున్నారు? మీరు ఎక్కడున్నారు అంటున్నాడండి. ఇమ్మానుయేలు యొక్క రెక్కల కింద మీరు ఉన్నారు. ఇమ్మానుయేలు యొక్క రెక్కల కిందకి రండి, ఆయన మీకు ఆశ్రయంలో ఉంటాడని వారికి ప్రకటన చేసినప్పుడు వారందరూ కూడా గచ్చ ఓడుకుపోతున్నారు. ఎప్పుడు వారిని ఆశ్రయించిన అశ్షూరు రాజుని ఆశ్రయించాడు. ఆ రాజు మీరు ప్రాణాతీయడానికి వచ్చి ఈ రోజున దేవుని విడిచిపెట్టి నువ్వు దెయ్యాలను దేవతలను ఆశ్రయిస్తే నీవు కలిగింది అదే పరిస్థితి. వాడే మనం తీసుకెళ్ళి ఏం చేస్తాడు? కొన ఊపిరి చేత మనం విడిచిపెడతాడు. అప్పుడు మనం అంతా కూడా నశించిపోతాం. అప్పుడు మనకు జ్ఞాపకం వస్తుంది. దేవుని యొక్క ప్రవక్తలు, దేవుని యొక్క దోషులు మనకు హెచ్చరిక చేసినప్పుడు ఆయన మాటలు వినలేదే. దేవుని యొక్క మందిరంలో ఆయన ఆశ్రయించి ఆయన శక్తులు కలిగి లోకాన్ని చేర్చి శక్తివంతులు మీరు ఉండదని దాసులు వారి యొక్క గొంతు చీల్చుకుని చెప్తూ ఉన్నప్పటికీ మేము వినలేదే అని అప్పుడు వస్తుంది. ఈ ప్రజలందరికీ అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు ఇసుక రేణువులు వలె సముద్ర ప్రవాహం వల్ల వారి మీదకి వచ్చేస్తున్నారంట. వచ్చేస్తున్నప్పుడు
ప్రవక్తలు ఎదుట నిలిచాడు. నిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితోనూ? శత్రువైనటువంటి అశ్షూరు రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో మీరు రేగి మా మీదకు వచ్చిన మీకు విజయం రాదు. ఎందుకో తెలుసా? మా పక్షమున ఉన్నవాడు ఇటువంటి వాడు తెలుసు, సర్వశక్తివంతుడైన యేసయ్య. సర్వశక్తివంతుడైన యేసయ్య, మీరు మా మీదకు వచ్చిన మీకు విజయం రాదు. మీరు ఏది ఆలోచన చేసే మీ ఆలోచన నెరవేరదు. ఆ పక్షమున ఉన్నవాడు ఇమ్మానుయేలైన దేవుడు. ఇమ్మానుయేలైన దేవుడు మనకు తోడని అర్థము. యేసయ్యను మేము కలిగి ఉన్నాం. ఈ రోజున ఆనాడు జకర్య ప్రవక్త, ఊరియా ప్రవక్త వారికి హెచ్చరిక చేసినప్పుడు వారు వినకుండా, దేవునికి సన్నిధిని కనబడకుండా వారి ఇష్టానుసరమైన జీవితం జీవిస్తూ వారికి ఇష్టం వచ్చినటువంటి వారిని ఆశ్రయించి వారి మీదకి శ్రమ తెచ్చుకుంటున్నారు. ఈ రోజున అటువంటి వారు మరి ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏమన్నారు తెలుసా? దేవునికి కుమార్తెలు కుమారులు అనబడిన ప్రతి ఒక్కరు కూడా ఏమన్నారు తెలుసు? చాలా మంది, 100కి 70-80 మంది ఏం చేస్తారు? దేవుని యొక్క మందిరంలో కనబడాలనే ఆలోచన ఉండదు. దేవుడు ఎక్కడ చూసిన ఆదివారం ఎక్కడ కనపడతాం? ఆ లోకంలో కనపడతాం, ఫంక్షన్ లో కనపడతాం, లేకపోతే ఎక్కడ మీ ఇంట్లోనే నువ్వు కనపడుతూ ఉంటావు. కానీ నువ్వు దేవుని యొక్క మందిరంలో దేవునికి కనబడాలనే ఆలోచన నువ్వు అటువంటి సిద్ధపోటు నీకుంటుందా? అందుకే రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని ఎదుట అలాగే శత్రువులను జయించేవారిగా, లోకాన్ని జయించేటువంటి వారిగా, దేవునికి విరోధమైనటువంటి వారిని జయించడానికి శక్తివంతులన్నట్లు నీవేం చేయాలి? దేవుని యొక్క మందిరంలో కనబడుటకు నీవు సిద్ధపరచుకోవాలి. నీవు నీ కుటుంబాన్ని అంతటిని కూడా సిద్ధపరచుకుని దేవుని యొక్క మందిరాన్ని తీసుకుని రావాలి. తీసుకుని వచ్చే వారికి నువ్వు రెండవ లక్షణం పెడదాం. రెండవ లక్షణం పోతే కనుక ఆయన చిత్తానుసారంగా నడుచుటకు మనం సిద్ధపరచుకోవాలి. చదువు ఒకసారి ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి ఇప్పుడు ఆ చదివే మాట కూడా చదివే. మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నీ పాపమును ఒప్పుకుని, నీ దేవుడని యెహోవా ఎదుట నీ పాపమును ఒప్పుకుని ఆయన చిత్తానుసారము నడుచుటకు సిద్ధపడాలట. దేవుని బిడ్డలారా, ఆయన చిత్తానుసారము నడుచుటకు, ఆయన చిత్తానుసారంగా నడవడం అంటే ఏమిటి? ప్రతి విధమైన జాగ్రత్తలకు దూరముగా ఉండాలి. ప్రతి విధమైన పాపములకు దూరముగా ఉండాలి. దూరముగా ఉన్న నీవు ఆ దేవుడిని యెహోవా ఎదుట నీ పాపమును ఒప్పుకునేటువంటి వారు ఉండాలి. ఇస్కరియోతు యోధ పాపం చేశాడు దేవుని ఎదుట. ఈ పాపాన్ని ఎక్కడ ఒప్పుకున్నాడు? పరిశీలన దగ్గర, పెద్దల దగ్గర, ధర్మశాస్త్ర ఉపదేశకుల దగ్గర ఒప్పుకున్నారు తప్ప యేసయ్య దగ్గరికి వచ్చి ఒప్పుకుని ఉంటే అతనికి మానము శిక్షకు పాత్రుడు కాకుండా ఉండేవారు. కానీ ఒప్పుకోవలసిన వారి దగ్గర ఒప్పుకోలేదు. ఎక్కడ ఒప్పుకున్నాడు? అనవసరమైనటువంటి వారి దగ్గర ఒప్పుకున్నాడు. అతను శిక్షకు పాత్రుడైపోయాడు. దేవుని పెట్టాలి. ఎందుకంటే అతనికి శక్తి లేకపోవడానికి కారణం ఏంటి అంటే దేవుని యొక్క చిత్తానుసారంగా నడుచుకునేటువంటి నీవు సిద్ధపరుచుకునేటువంటి వారిగా ఉండాలి. దేవుని పెట్టాలి. ఈ రోజున నీ చిత్తము నెరవేర్చుకోవడానికి సిద్ధపరచుకున్నాను నీ మనసుని. ఆదివారం ఈ రోజు నేను సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాను, ఇది నీ చిత్తం. ఆదివారం నేను ప్రార్థనకి వెళ్ళాలనుకున్నాను, అది నీ చిత్తం. ఆదివారం మంచి కూరలు కొనాలనుకుంటున్నాను, అది నీ చిత్తం. ఆదివారం బట్టలకు కొనాలనుకుంటున్నాను, అది నీ చిత్తం. నీ చిత్తము నెరవేర్చుకోవడానికి కాదు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంది. దేవుడి యొక్క చిత్తమును నెరవేర్చుటకు నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. దేవుడి యొక్క చిత్తమును జాగ్రత్తలు పాపములకు దూరంగా ఉండడం దేవుని యొక్క చిత్తం. దేవుని బిడ్డలారా, అందుకే మనుషుల గ్రంథంలో దావీదు ఎప్పుడు కూడా తన చిత్తమును నెరవేర్చుకోవడానికి ఇష్టపడేవాడు కాదు. దేవుని యొక్క చిత్తమును మాత్రమే నెరవేర్చిన ఆయన అది ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేసుకునేవాడు. అందుకే అతని యొక్క పాపములు ఎప్పుడు కూడా కలుపుకునేటువంటి లక్షణ మాత్రం లేదు. దేవుని బిడ్డలారా, అందుకే కీర్తన 32వ కీర్తన 5వ వచనంలో రాశాడు, నేను పాపమును కప్పుకొనగా దాన్ని ఒప్పుకున్నాను. అందుకే కనికరించబడ్డాను.
పరిశీలన పాపం చేశాడు. ఆ పాపమును ఒప్పుకున్నాడు దేవుని ఎదుట. ప్రాంతం దగ్గర నాగారు ప్రాంతం దగ్గర, అయ్యా ఆ పాపిని నేనే. ఇశ్రాయేలు ప్రజలైన వారు లెక్కించుందన్నాడు దేవుడు. లెక్కించాడు. దేవునికి కోపం వారి మీదకి వస్తున్నప్పుడు ఆ పాపిని కూడా నేనేనయ్యా, ఆ పాపిని నేనే. దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకునేటువంటి లక్షణం కలిగినటువంటి వాడు దావీదు మహారాజు. నువ్వే రాజు, దైవ రాజు కాదు కదా. నువ్వు దేవుని కుమారుడు కుమార్తెలు కనుక, నువ్వు రాజులకు రాజు చేసే కుమారుడు కుమార్తెలు కనుక ఆయన ఎదురులో ఒప్పుకోవడానికి నీకు భయమేంటి, లేకపోతే నీకు సిగ్గే. కొన్ని సంఘాలు ఉన్నాయి. ఆ సంఘంలో ప్రతి శుక్రవారం ఆ వారం ఏ పాపం చేస్తారో వాళ్ళు వచ్చి మాస్టర్ గారి చెవిలో చెప్పాలి. చెవిలో చెప్తారు, ఈ వారం నేను పలానా పాపం చేశాను, పాపం చేయాలి. ఈ రోజున దేవుని యొక్క మందిరానికి వచ్చిన నేను ఏం చేయాలి? ఆయన చిత్తము జరిగించడానికి నీవు సిద్ధపరచుకునేటువంటి వారిగా ఉండాలి. ఆయన చిత్తం పాపం చెప్పుకుంటున్నాడు, ఈ పాపానికి దూరంగా ఉండాలి. శాపగ్రస్తుల స్థలానికి వెళ్ళకుండా ఇదిగో నువ్వు పవిత్రమైన స్థలానికి వెళ్ళడానికి నువ్వు సిద్ధపరచుకునేటువంటి వారిగా నువ్వు ఉండాలి. అప్పుడే నువ్వు శక్తివంతుడు అవుతావు. నీ చిత్తము నెరవేర్చుకునేంత కాలము కూడా నీవు శక్తిహీనుడివే, బలహీనుడివే. ప్రతి పిరికి వారికి కూడా భయపడాలి. ప్రతి పనికి వాడు అడిగిన ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పలేకుండా వేరేతో సిగ్గుతో వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి ఎప్పుడు తెలుసా? నువ్వు శక్తిహీనుడిగా ఉన్నప్పుడు మాత్రమే. కనుక నీకు సరైన సిద్ధపాటు లేదు. కనుక ఏమన్నాడు దేవుడు? నిన్ను నీవు సిద్ధపరచుకో. ముందు నీవు సిద్ధపరచుకుని నీకు కలిగిన వారందరినీ కూడా సిద్ధపరచుము. వారికి కాదు, నువ్వు దేవునికి చిత్తానుసారంగా నువ్వు నడుచుకుంటే నీ భార్యను, నీ భర్తను, నీ పిల్లలైన వారిని దేవునికి చిత్తానుసారంగా నడిపిస్తావు. నీవే దేవునికి చిత్తానుసారంగా నడుచుకోకపోతే ఏం చేస్తారండి? మన యూట్యూబ్లో ఒక వార్త చూసారు. ఒక భార్య భర్తలు ఉన్నారు, వారికి 13 సంవత్సరాల కుమార్తెలు ఉన్నారు. దేవుని బిడ్డ 13 సంవత్సరాల కుమార్తె ఉంది. ఈ భార్య తన భర్త కూటికి వెళ్ళినప్పుడు అక్రమ సంబంధం పెట్టుకుంది ఒక వ్యక్తితో. పెట్టుకుని ఏం చేసింది? తన భర్తను అక్కడ విడిచిపెట్టి ఈ కుమార్తెను తీసుకుని ఏం చేసింది తెలుసా? ఎవరైతే ఉంచుకుందో వాడి దగ్గరికి వెళ్ళిపోయింది. అతనితో కాపురం చేస్తూ ఉంది. కాపురం చేస్తూ ఉన్నప్పుడు కొద్ది రోజులు బాగానే ఉన్నాడు అతను. తర్వాత తన కుమార్తెను కొనేశాడు. తన కుమార్తెను కాల్ చేయడం ప్రారంభించాడు. చేసిన తర్వాత కొన్ని రోజులకి ఇద్దరు తల్లి కూతురు ఇద్దరు మార్కెట్ వెళ్ళారంట. అక్కడ కొడుకు రేపు వచ్చేస్తుందని ఇంకో కుమార్తె కింద చక్కెలు పడిపోయింది. గమనంలో తీసుకుని హాస్పిటల్ కూర్చోబెట్టారు. డాక్టర్ గారు చెక్ చేసి ఇదేంటి నీకు ప్రెగ్నెంట్ ఏంటి అని కుమార్తెను తల్లి అడుగుతూ ఉంది. అమ్మా ఇదిగో మన ఇంటికి వచ్చేటువంటి మన ఇంట్లో చూసారా, అతను నన్ను ఇలాగా బెదిరించి నన్ను మోసం చేసి అత్యాచారం చేశాడమ్మా. మరి తల్లి ఏం చేసింది? దాని వెనక పిల్లలు ఏం చేసింది? అయితే మనకి సరైన సిద్ధపాటు ఉంటే మన పిల్లలైన వాళ్ళు సిద్ధపరచుకోగలుగుతాం. మనమే పాపము చేయడానికి సిద్ధపాటు కలిగి ఉంటే మన పిల్లలు మనం చూసి నేర్చుకునేది తెలుసు. అదే నువ్వు భక్తి నువ్వు కలిగి ఉండడం నేర్చుకుంటే ఆ భక్తి పిల్లలైన నువ్వు బూతులు ఆడడం నేర్చుకున్నావంటే ఆ బూతులు ఆడడం పిల్లలకు వస్తుంది. అందుకే ఎవరన్నా బూతులు మాట్లాడితే నేను అసలు వాడలేదు. మీరేమనుకున్నా కానీ, మీరు నా మీద కోపం వచ్చినా కానీ నేను మొహం మీద అడుగుతాను. బూతులు మాట్లాడుతున్నా ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే కడుపులో ఉన్న బిడ్డ కూడా నేర్చుకోవడమే కదా నా మాట. కనుక మన ఇష్టం వచ్చినట్టు నడుచుకోవడానికి కాదని దేవుడు మనం ఏర్పాటు చేసుకుంటే మనం పరలోకంలోకి వెళ్ళడానికి 6వ అంతస్తు కలిగి ఉండడానికి శక్తివంతులైనట్లుగా ఈ లోకం మీదకి రాబోయేటువంటి మహాశ్రమ నుంచి తప్పించబడే శక్తివంతులుగా ఉన్నట్లు, లేకపోతే దేవునికి అవిధేయత కలిగి దేవునికి శత్రువులుగా ఉన్నటువంటి వారిని ఎదుర్కొనేందుకు శక్తివంతులైనట్లు ఒకటి మనం దేవుని యొక్క మందిలో ఉండడానికి మనం సిద్ధపరచుకోవాలి. రెండవది మనం చూస్తే ఏంటంటే రెండవ మాటలకు వచ్చినప్పుడు ఏంటి? దేవుని యొక్క చిత్తానుసారం వచ్చేందుకు మన పాపమును ఒప్పుకుని
కప్పు కొనగా ఒప్పుకుని విడిచిపెట్టి దేవునికి చిత్తానుసారం నడుచుకుని మేము మనము సిద్ధపరుచుకుంటాం. మూడో మనకు వెళ్ళిపోదాం, కొత్తలు వెళ్ళిపోదాం. సత్కార్యములు చేయటకు మనం సిద్ధపాటు కలిగినటువంటి వారుగా ఉండాలి. తిమోతికి రాసినటువంటి మూడో పత్రిక, రెండవ పత్రిక, తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. దైవజనుడు యుద్ధ సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును చేయటకు పూర్ణముగా సిద్ధపడవలెను. దైవావేశము కలిగిన ప్రతి ఉపదేశమును నీకు మేలు కలిగినట్లును నీతి అందు శక్తి చేయటము ప్రయోజనకరమైనది. మళ్ళీ ఇంకోసారి నేను అన్నదాన్ని ఆగిపోయిన నువ్వు చెప్పరా? ఈ శక్తి ఎలా వస్తుంది? మనం సత్కార్యం చేస్తుంటే మనం శక్తివంతులు అవుతామంట. దేవుని బిడ్డ, నీతి అందు మీరు శక్తివంతులు అన్నట్లు దైవావేశము కలిగిన ప్రతి ఉపదేశము మనకు మేలు కలిగిస్తుంది. చాలా మందికి దైవావేశము కలిగిన ఉపదేశం ఇష్టపడలేదు. ఎందుకంటే పాస్టర్ గుర్తుకు చచ్చిపోతాడు ఆయన. మనం పాస్టర్ టీవీ అంత బాగా చెప్తున్నాడు నెమ్మది. కానీ నేను ఇంటికి కూర్చుని రోజు మీకేం చెప్తాను, ఒక 5 నిమిషాలు 7 నిమిషాలు మీకు ఒక వాగ్దానం ఎలా చెప్తాను? నెమ్మదిగా చెప్తారా? ఆవేశంలో చెప్తారా? ఆనందం ఎలా ఉంటుంది? అది దైవావేశం వల్ల కాదు, అక్కడ ఆ వాగ్దానాన్ని మాత్రమే మీకు వివరిస్తాను. మరి దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క ఆత్మచేత దైవావేశం వల్ల కలుగు ప్రతి ఉపదేశం మరి ఎలా ఉంటుందంటే ప్రతి తప్పు దిద్దుటకును శక్తివంతులన్నట్లు మనం బలపరచడానికి ప్రతి సత్కార్యము పూర్ణ మనస్సుకి వచ్చేది. ఆ మాట అపోస్తలుడైన పౌలు తన సంఘానికి హెచ్చరిక చేసినప్పుడు ఆ సంఘము ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉందో చూడండి సార్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 2వ వచనం చదువుతుందా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 2వ వచనం. నీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును, అందువలన సంవత్సరం నుండి అక్కయ్య సిద్ధపడి ఉన్నాడని చెప్పి నేను మిమ్మల్ని కూర్చి అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపింపబడి అయితే మిమ్మల్ని గూర్చిన ఆ అతిశయము ఈ విషయంలో వ్యర్థము కాకుండాట్లు నేను చెప్పిన ప్రకారం మీకు సిద్ధంగా ఉండుటకై ఇక్కడ చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు సంఘానికి హెచ్చరిక చేశాడు. అయ్యా విడలారా, మీరందరూ సత్కార్యములు చేయటకు సిద్ధపాటు కలిగి ఉండండి, సిద్ధపడండి అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. అక్కయ్య అనేటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. మేము సిద్ధంగా ఉన్నాం దేనికి? సత్కార్యము చేయడానికి. సత్కార్యం అంటే మంచి కార్యములు చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పుడు అక్కయ్య నేను సిద్ధపడి ఉన్నాను అని చెప్పినప్పుడు అంట ఆ సిద్ధపాటుని బట్టి అక్కడ అనేకులు ప్రేరేపించబడ్డారు మంచి కార్యాలు చేయడానికి. మంచి కార్యం చేయడానికి ఎవరో ఒకరి ముందు ప్రేరేపించబడాలి, ఎవరో ఒకరు సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉంటే మిగిలిన ప్రేరేపించబడతారు దేవుని చేత. ప్రేరేపించబడి వారు కూడా సత్కార్యం చేస్తారు. అంతేకాని అమ్మా మన మందిరంలో మనకు వారు బలహీనతలు కలిగి ఉన్నారు, ఇదిగో వారందరికీ కూడా మనము మన కుప్పి పేద ఒక సాయం చేద్దామని దైవజనుడు హెచ్చరిక చేసేటప్పుడు ఎవరో ఒకరు లేచి నా ఒత్తిగా నేను చేస్తున్నాను, ఈ సత్కారం నేను చేస్తానని చెప్తేనే మిగిలిన ప్రేరేపించబడతారు. పాస్టర్ గారు అన్నారు కనుక ఆయన చూసుకుంటారు, నాకు ఇది లేదు ఆయన కూర్చొని ఉన్నారనుకో ఇంకొకరికి ఎలా ప్రేరణ జరుగుతుంది? ఒకవేళ మంచి కార్యాలు ఎవరైనా చేసి మిగిలిన వాళ్ళందరూ కూడా సిద్ధపాటు కలిగి మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రేరేపించబడతారు, వారు కూడా దేవునికి పాత్రలు అవుతారని ఎవరైనా చేసినా వారికి ఏం చేస్తున్నారు? బోధుతారు. వాళ్ళకి మామూలుగా బతకట్లేదు, మంచి కార్యాలు చేసినట్టు
అంటే మంచి కార్యాలు చేయడం కూడా తప్పేనండి. అవి బాబు ఇది మొదలుకొని దేవునికి మొదలు నేను ఏమి చేయను అనుకుని వెనకం చేసే వారు కూడా లేకపోలేదు ఉన్నారండి. అనేక మంది లేకపోలేదు దేవుని పెట్టారా, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ప్రతి సత్కార్యము చేయడానికి పూర్ణ మనసుతో మీరు సిద్ధపడి ఉండండి, అప్పుడు మీరు శక్తివంతులు అవుతారని అసలు దేవుని పెట్టారా ఆలోచించేది. అక్కయ్య ఎప్పుడైతే అమూస్తు నేను చెప్పాడో అక్కయ్య అంటున్నాడో నేను సిద్ధపడ్డానయ్యా, మంచిగానే చేయడం నేను సిద్ధపడ్డాను అన్నప్పుడు పౌలు అంటున్నాడు, ఇది ఎప్పుడైతే అతను చేసిన ఆ ప్రతి కార్యమును బట్టి సత్కార్యమును బట్టి అనేకులు ప్రేరేపించబడి వారు కూడా మేము సహాయకారం చేస్తాం. ఎవరికి? పరిశుద్ధులైన వారు. రాసిన మాట అది. పరిశుద్ధులు ఎవరంటారు? దేవుని యొక్క యాజకులైన వారు, వారి కుటుంబము, అలాగే దేవుని యొక్క రక్తము చేత కడగబడిన కుటుంబము అందరూ కూడా పరిశుద్ధులే. ఈ పరిశుద్ధమైన వారికి మనం ఏం చేయాలి? సత్కార్యము చేయడానికి మనం సిద్ధపడి కలిగినటువంటి వారు. మరి ఉంటుందా ఈ రోజున మీరు శక్తివంతులుగా ఉండాలని కోరుకుంటున్నాను, మంచిదే. ఈ శక్తి నీకు ఎలా వస్తుంది అంటే సిద్ధపడడం అంటే ఎలాగా? పెళ్లికి సిద్ధపడడం అంటే చక్కగా తలస్నానం చేసి వస్త్రాలు వేసుకుని ఆభరణాలన్నీ కూడా పెట్టుకుని అదొక సిద్ధపాటు. అయితే లోకాన్ని ఎదిరించాలి అంటే, లోకంలో ఉన్న శత్రువుని ఎదిరించేటువంటి వారికి మనం ఉండాలంటే, శక్తివంతులుగా ఉండాలంటే నువ్వు దేవుని యొక్క మందిరంలో కనబడడానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. దేవుని యొక్క మందిరంలో ఉండడానికి సిద్ధపడుచున్న నీవు ప్రతి ఒక్క ఏం చేయాలి? ఆయన చిత్తానుసారంగా నడుచుకోవడానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. లోకానుసారంగా కాదు, లేకపోతే నీకు ఇష్టానుసారంగా కాదు. దేవుడు చెప్పినట్టుగా నేను నడుచుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉన్నా. దేవుడు చెప్పినట్లు నడుచుకుంటున్నా నీవు ప్రతి సత్కార్యం చేయడం నువ్వు సిద్ధపాటు కలిగినటువంటి వారిగా ఆలోచించు. 4వ మాటలు పెట్టుకోవడం క్లుప్తంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి సిద్ధపాటు కలిగినటువంటి వారు. చదువు ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్తను ప్రకటించుటకు నేను అపోస్తలుడైన పౌలు ఏ సిద్ధ మనసు కలిగి ఉన్నాడు? సువార్త ప్రకటించుకోవడానికి సిద్ధపడుతున్నాడు. నా వలనైనంత మట్టుకు నేను సువార్త నేను ప్రకటిస్తున్నాను. మీ వలనైనంత మట్టుకు మీరు సువార్త ప్రకటిస్తున్నారా? ప్రకటించడానికి సిద్ధపాటు కలిగి ఉంటారా? ఈ వారంలో నేను ఒక్కరికే నేను వాక్యాన్ని ప్రకటించాను. యేసుక్రీస్తుని గురించి చెప్పాను అన్నవారు ఎంతమంది వారికి చేతులు ఒకసారి. గత వారంలో నేను ఒక్కరికే సువార్త ప్రకటించాను క్రీస్తుని గురించి అన్నవారు ఎంతమంది ఉన్నారు? మనం ఏ సిద్ధపాటు కలిగి ఉంటాం? అనంతనానికి సిద్ధపాటు ఉంటుంది. ఏముంటుంది? డబ్బా చేతులు వేసుకుని మంచి వాసన వచ్చేస్తూ ఉంటుంది కూడా. ఇది కాదు మనకు సిద్ధపాటు ఉండవలసింది క్రైస్తవుడికి. నీవు శక్తివంతుడిగా ఉండాలి అంటే ఈ అపోస్తలుడైన పౌలు ఎటువంటి సిద్ధపాటు? సువార్తను ప్రకటించడానికి సిద్ధపాటు కలిగినటువంటి వాడిగా ఉన్నారట. అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయంలో మనము చూడగలిగినప్పుడు 21వ అధ్యాయంలో అక్కడ 40 మంది ఎవరున్నారు తెలుసా? ఈ అపోస్తలుడైన పౌలు మీద కుట్ర చేసినటువంటి కుట్రదారులు ఏర్పడుతూ ఉంటారు. ఈ కుట్రదారులు అపోస్తలుడైన పౌలుని ఎలాగైనా సరే చంపేద్దాం అనుకున్నారు. దేవుని బిడ్డ అనుకుని అపోస్తలుడైన పౌలు పంపించారు. అప్పుడే మాట్లాడుతున్నాడు, క్రీస్తు యొక్క సువార్త నిమిత్తము నేను హతసాక్షి అయిపోతానని మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ చూసినప్పుడు ఈ అపోస్తలుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయంలో 21వ అధ్యాయం 11వ వచనం. 13వ వచనం.
పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసుకురేలా నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకు నా సిద్ధముగా ఉన్నానని చెప్పాను. క్రీస్తు యొక్క స్వార్థ నిమిత్తము నేను చనిపోవటము కూడా నేను సిద్ధంగా ఉన్నాను దేవుని బిడ్డలారా. అటువంటి చనిపోవటము సిద్ధంగా ఉన్న అపోస్తలుడైన పౌలు 23వ అధ్యాయం వరకు వచ్చినప్పుడు 12వ వచనం నుంచి కిందకి మీ ఇంటికి వెళ్ళడం చదువుకోండి. అక్కడ 40 మంది కుట్రదారులు ఆలస్యంగా ఉన్నారు. ఎవరిని చంపేయడానికి? అపోస్తలుడైన పౌలుని చంపేయడానికి కుట్ర వేసి సిద్ధంగా ఉన్నారు దేవుని బిడ్డలారా. కుట్రదారులుగా ఉన్నారు. ఉన్నప్పుడు మీరందరూ అపోస్తలుడైన పౌలు పిలిపించి ఇతను ఎలాగైనా సరే చంపేద్దామని చెప్పి అనుకున్నప్పుడు అపోస్తలుడైన పౌలు ఎంతమంది అయితే పెద్దలందరూ కూర్చున్నారో వారందరికీ కూడా నేను చేసిన తప్పులు ఏమిటి, యేసుక్రీస్తు ఆయన యొక్క పునరుద్ధానం గురించి తెలియపరచడం, నేను చేసిన పాపమా, నేను దేవునికి వాక్యాన్ని ప్రకటించాను, ఇందులో మరణించడానికి తప్పేముంది అని వారు ఎదుట ధైర్యంగా స్వార్థ ప్రకటించాడు దేవుని బిడ్డ. ఒక్కడ కూడా ఏమి చేయలేకపోయారు అపోస్తలుడైన పౌలు. నువ్వు స్వార్థ ప్రకటిస్తే ఆ సువార్త నేనేం చేస్తుంది తెలుసా? నిన్ను శుభవర్తమానం కలిగించేట్టుగా చేస్తుంది. నీ జీవితంలో శుభవర్తమానం నువ్వు వినాలి నువ్వు కోరుకుంటే నువ్వు స్వార్థ ప్రకటించేటువంటి వారికి నువ్వు ఉండాలి. నాకు వెల ఉన్నావు, దేనికి సిద్ధపాటు కలిగి ఉన్నావు? జ్ఞానములు కలిగించడానికి కాదు, గొడవలు లేపడానికి కాదు సిద్ధపాటు కలిగి ఉండవలసింది. మరి ఎలా ఉన్నా దేని గురించి ఉండాలని తెలుసంటే దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి నువ్వు సిద్ధపాటు కలిగినటువంటి జీవితంలో నీవు జీవించేటువంటి వారిగా నువ్వు ఉండాలి తప్ప ఎంత మాత్రం కూడా బాధ పెట్టడానికి సిద్ధపాటు కలిగించేటువంటి వారిగా ఉండడానికి వీల్లేదు. అందుకే అసలు చూడు ఒకసారి యెషయా గ్రంథము 51వ అధ్యాయము 13వ వచనం చూసినప్పుడు బాధ పెట్టువారు నాశనము చేయుటకు సిద్ధపడినట్లు. కొంతమంది బాధ పెట్టుకుంటారు, వాళ్ళు ఎటువంటి సిద్ధపడటం తెలుసా? బిడ్డలు కూడా చేస్తూ ఉంటారు. నీ తల్లిదండ్రులు మాట వినొద్దు, నీ తల్లిదండ్రులు మాట వినొద్దు, ఆ మంచోడు కాదు. ఏంటంటే వీడి తల్లిదండ్రులు ఆ మంచోడు కాదు ఎవరు చెప్తూ ఉంటారు. కొంతమంది ఇరుగు పొరుగు వారు చెప్పేటువంటి వారు లేకపోలేదు. వారందరూ కూడా ఏంటంటే కుటుంబాన్ని బాధ పెట్టేటువంటి వారు, కుటుంబాలను బాధ పెట్టేటువంటి లక్షణం కలిగిన వారంటే దేవుని పెట్టారా? అటువంటి వారంట ఏమవుతుందంట? నాశనం చేయడం సిద్ధపడినట్లు. కుటుంబాలు నాశనం చేసేవాడు ఎంత సిద్ధపడుతుందో తెలుసా? ఎంత ప్లాన్ చేస్తుందో తెలుసా? ఒక కుటుంబాన్ని బాధ పెట్టడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. వాడు అనుకోవాలని బట్టి మాట్లాడుతూ ఉంటారు. వాడిని ఎలాగో ప్రేరేపించాలి, ఎలా ఒప్పించాలి. మరి బాధ పెట్టుకు సిద్ధపాటు కలిగి ఉన్నందుకు సిద్ధపడడం కాదు. మనకి గొడవ ఆడడానికి, దెబ్బలు ఆడడానికి మనం సిద్ధపడడం కాదు. కొంతమంది సిద్ధపడాలని తెలిసి దెబ్బలాటకి గోసి పెట్టేస్తారండి. స్త్రీలే నిస్వరూపం చూపించేస్తారు. ఇంకా పక్కన ఉన్న వాళ్ళు చూసి వాళ్ళు ఏమని అనుకుంటారేమని సిగ్గు కూడా ఉండదు వాళ్ళకి. రా అని తెలుసుకుంటాం, రా పాలు దుబ్బేస్తారు ఆవిడే. కొంతమంది పురుషులు కూడా దెబ్బలాటకి సిద్ధపడడం కాదు. మరి దేనికి సిద్ధపడాలి? దేవునికి రెండవ రాకడలో వ్యక్తపడడానికి. శత్రువులు జయించడానికి శక్తిమంతులు అన్నట్లుగా సాతాను జయించడానికి శక్తిమంతులు అన్నట్లు నీవు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎప్పుడైతే సిద్ధపాటు అంటే ఒకటి ప్రార్థన వెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవునికి చిత్తానుసారం నడుచుకు సిద్ధపాటు కలిగి ఉండాలి. మూడవది మనం చూస్తే కనుక సత్కార్యము చేయడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. నాలుగవది మనం చూస్తే సువార్తను ప్రకటించుటకు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ 4 లక్షణాల్లో ఎన్ని లక్షణాలు మీలో ఉన్నాయో ఒక్కసారి మీరు పరిశ్రమ చేసుకుని ఎవరికి ఈరోజు. ఎందుకంటే మనం అంత్య దినాల్లో మనం ఉన్నాం. దేవునికి రాకడ దినాల్లో మనం ఉన్నాము కనుక ఆయన రాకడలో వ్యక్తపడాలి అంటే ఇతడు యుద్ధక ముందైతే ఎక్కడో ఒకడు దేవునికి విరోధం బయలుదేరేవాడు. ఈ రోజున లోకంలో చాలా మంది బయలుదేరారు. అన్య విగ్రహ, అన్య గుళ్ళు, అన్ని కూలిపోయిన వాటినే మళ్ళా కట్టించడానికి గవర్నమెంట్ వారే పర్మిషన్ ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మళ్ళా వాటికి అన్ని కూడా ప్రాకారం అన్ని కూడా నిర్మించి వెళ్ళాక వాళ్ళు ఇంకా బలపరుస్తారు. కానీ ఏమవుతుంది? ఒక రాజు
ఒకడు బయలుదేరి వాడు ఏం చేస్తాడంటే జనాలందరూ కూడా సమకూర్చుకుని సిద్ధపాటు కలిగిన వారందరినీ కూడా మోసపుచ్చడానికి ప్రేరేపించినట్లుగా మీలో పరిశుద్ధులను పాడు చేయడానికి, మీలో పరిశుద్ధులైన వారి దేవుల నుంచి దిగివేయడానికి సిద్ధపడుతూ ఉండడానికి ఒక బయలుదేరపడని చెప్పాడు. సమూహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. బయలుదేరని వారు ఉన్నారు సమూహం. వారిని శివశక్తి అక్కడ ఉంటారు. చాలా జాగ్రత్త. అటువంటి వారిని ఎదిరించడానికి శక్తి కావాలి. ఏమిటా శక్తి? ప్రార్థన శక్తి, వాక్యులని శక్తి, ఆత్మశక్తి. ఇవన్నీ కూడా నీకు ఎక్కడ వస్తాయి? దేవుడి యొక్క మందిరంలో లేదు. దేవుడి యొక్క మందిరంలో నువ్వు శక్తివంతులు అవుతావు. దేవుడి యొక్క మందిరంలో రాకుండా నీ ఇంటి దగ్గర కూర్చుంటే, చదువుకునే వాడి ఇంట్లో కూర్చుంటే చదువు వచ్చేస్తుందా? పుస్తకాలు ఇచ్చేయండి, నేను చదివేసుకుంటాను. పుస్తకాలు ఇస్తే చదివేసుకుని పాస్ అయిపోయి ఎంతమంది ఉన్నారు అసలు ఈ రోజున? వెళ్ళి చెప్తేనే అర్థం కావాలని పాస్ అవుతలేదు. రోజు కాలేజీకి వెళ్ళినా, రోజు స్కూల్కి వెళ్ళినా ఎంత మేకలు పోతుకుని ఆడు గోడవాళ్ళు పడ్డా కానీ అయ్యే సరిగా అక్కడ. మరి ఇద్దరు కూర్చుంటే వచ్చేస్తుంది చదువు. కొంతమంది అంటారు రాత్రికి వెళ్ళాలండి, బైబిల్ నేను చదివేసుకుంటాను నేను. ఇవన్నీ అతి తిరిగి అనుకుంటున్నాను. ఇటువంటి బాగా చాలా మంది కూడా ఇంటి దగ్గర కూర్చొని బైబిల్ చదివేసుకుంటే నువ్వు సిద్ధపాటు వచ్చేస్తుందా నీకు? మా ఇంటి దగ్గర ఒక సహోదరు ఉంది, ఆవిడ బైబిల్ 50 సార్లు చదివిందని. మాస్టర్ గారిని మాస్టర్ గారిని 50 సార్లు చదివిన ఆవిడ మాస్టర్ గారిని ఎలా ఆవిడ నన్నే కదా ఆ మాస్టర్ గారినే ఆ సంఘ కాకుండా అంటే మా అల్లుడు డాక్టర్ గారు కూడా యారా, డాక్టర్ గారు కూడా యారన్నట్టు చెప్పండి. ఇప్పుడు మా 3కి 5 రూపాయలు లేకపోతే 10 రూపాయలు తక్కువే, అంతకు మించి ఎక్కువ తీసుకోదారు. ఎందుకంటే 50 సార్లు చదివింది కదా బైబిల్. మరి ఆ సిద్ధపాటు వచ్చింది, ఆ శక్తి వచ్చింది. ఆవిడ ఇంటి దగ్గర కూర్చుంటే అటువంటి శక్తి వస్తుంది. చెడు తలపులు, చెడు ఉద్దేశములు కలిగిన వారికి ఆసక్తి. వాటి ద్వారా నీవు సాతాన్ని ఎంత మాత్రం కూడా జయించలేవు. కానీ నీవు దేవుడి యొక్క మందిరంలో కనబడుటకు మిమ్మల్ని సిద్ధపరచుకోండి. నా మాట కదా, దేవాది దేవుడి పలుకుతున్న మాట. మీరు లోకాన్ని జయించడానికి, లోకములను శ్రమను జయించడానికి, దేవునికి విరోధులుగా జీవించేటువంటి వారిని జయించడానికి మీరు శక్తివంతులైనట్లు దేవుని మందిరంలో కనబడడం మీరు సిద్ధపరచుకోండి. ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన మాట వెళ్ళలేదు, దేవుని మందిరం కనబడకపోయారు. ఏమయ్యారు? శత్రువు చేతి వచ్చినప్పుడు అయ్యా ప్రవర్తన రమ్మని కాపాడారు. అలా ప్రవర్తన వారి పక్షం నిలబడి దేవుడి యొక్క రక్షణ కింద మీరు రండి, ఆయన చూసుకుంటాడని మళ్ళా ప్రవర్తన దేవుడికి ప్రార్థన చేయగా దేవుడు వారి పక్షంలో నిలిచి వారి మీదకి శ్రమలు రాకుండా చేశారు. దేవుడు ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ సిద్ధపాటు నువ్వు కలిగినటువంటి వారికి ఉన్నా, ఎంతవరకు నీ జీవితంలో దేవుడి యొక్క మందిరంలోకి వెళ్ళాలి అనేటువంటి సిద్ధపాటు కలిగించే మనసు నీలో లేకపోతే ఈ వాక్యం విన్నదన్నది సరే, నేను దేవుడి యొక్క మందిరంలో కనబడుటకు నన్ను నేను సిద్ధపరచుకునే కోరుకున్నాను దయచేసి. రెండో మాట, ఆయన చిత్తానుసారంగా, నీ చిత్తము కాదు, నీ భార్య చిత్తము కాదు, నీ భర్త చిత్తము కాదు, నీ పిల్లల చిత్తము కాదు, నా పిల్లల మధ్యలోకి వెళ్ళొద్దన్నాడండి. మన మాత్రం బాప్తిసం పొందుకున్న అతని ముందు తన కుమారుడు ఇది అక్కడ వద్దు తీసుకోవద్దన్నా. కానీ ఆవిడ ఏమంది? నేను పక్కాగా చెప్తున్నాను, నాకు రక్షణ చెయ్యి. ఇది ఎవరు చిత్తం అంటే దేవుడికి చిత్తం. దేవుడికి చిత్తము ఆ బిడ్డ పక్కన నెరవేర్చడానికి ఇష్టపడింది. కానీ కుటుంబం చెప్పినట్టుగా నడుచుకో. కొంతమంది బంధువులు చెప్పారని, కొంతమంది ఇరుగు పొరుగు వారు చెప్పారని దేవుడిని అనుసరించడం మానేసి కష్టాల పాలయ్యి, బంధువుల పాలయ్యి, వారికి చూపులు శోభలు తెచ్చుకునే కుటుంబాలు ఈ రాష్ట్రంలో అనేకమైన కుటుంబాలు ఉన్నాయి. జాగ్రత్త. దేవుడు ఈ 4 విషయాలు ఒకసారి పరిశీలించే. ఈ 4 విషయాల్లో ఈ 4 సిద్ధపాట్లు మీలో ఉంటే బంధులే నేను సమస్తం జయించగలుగుతాను. ఈ రోజున నేను కూడా ఏ సేవకులు సదస్సులకు వెళ్ళినా కానీ ఎక్కడైనా సరే ధైర్యంగా వాక్యం సువార్త ప్రయాణిస్తాను. ఎంతమంది ఎవరు ఏ ప్రశ్న వేసిన వారికి సమాధానం చెప్పడానికి ఒక సిద్ధపాటు కలిగినటువంటి వారికి నేను
నేను ఎవరికి భయపడను. ఒక అన్యుడు కావచ్చు, లేకపోతే ఎవరు కావచ్చు, వారికి సమాధానం చెప్పేటువంటి జ్ఞానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఆయన శక్తి చేత నేను నింపబడాలని కుదురుతున్న కొనసాగి ధైర్యంగా నేను తిరుగుతాను. మరి ఈ రోజు మీరు కూడా అటువంటి ధైర్యవంతులుగా ఉండాలని దేవుడి యొక్క ఉద్దేశం కలిగినటువంటి వారికి కనపడుతున్నారు. అటువంటి సిద్ధపడి లేకపోతే మనం అంత్యకాలంలో ఉన్నాం. రాబోయే ఉగ్రతను కనిపించేది దేవుడి యొక్క శక్తి. ఆ శక్తి మీకు లేకపోతే మీరు ఇది మొదలుకొని ఆ శక్తివంతులు మీరు జీవించండి. దేవుని యొక్క మహాపుగ్రత నుంచి, శత్రువుల నుంచి, శ్రమల నుంచి, శోధన నుంచి, ఇబ్బందుల నుంచి, బలహీనత నుంచి తప్పించబడి క్రీస్తుతో కలిసి నిత్యం జీవించండి. ఆ పరిశుద్ధాత్మని మాకు అనుగ్రహించడానికి ఆయన శరీర దగ్గర నామచులకు వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టి ఆయన గొప్ప రక్షణ భాగ్యం సిద్ధపరిచాడు. ఆయన రక్షణ పొందుకున్న నీవు ఈ 4 సిద్ధపాటులు నీలో నువ్వు ధన్యకరమైన జీవితం జీవిస్తావు. నిరంతరం క్రీస్తుతో కలిసి ఆనందిస్తావు. అటువంటి గొప్ప భాగ్యం ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు వింటారు మీకు అందరికీ అనుగ్రహించి ఆయనే మహిమ పొందును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు ప్రేమ స్వరూపైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. ఎంతవరకు నీ విలువైన మాటల చేత నాయన బిడ్డలందరినీ కూడా మీరు దర్శించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. ఈ అంత్య దినముల్లో అయ్యా అనేక మంది వ్యతిరేకులు లేస్తున్న ఈ దినముల్లో తండ్రి మేము ఎలాగో ఉండాలో ఈ రోజు నువ్వు మాతో సూటిగా మాట్లాడినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. మేమందరం కూడా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. మీకు కలిగిన వారందరూ కూడా సిద్ధపరచుకోండి. వారికి మీరు కావలిగా ఉండండి. అయ్యా మాకే సిద్ధపోటు లేకపోతే మేము కలిగిన వాటిని ఎలాగ మేము సిద్ధపరచుకోగలము? వారికి మేము ఎలాగో కావలిగా ఉంటాం అయ్యా. అయ్యా అందుకే ఈ రోజు నువ్వు మాతో మాట్లాడావు. అందుకే ఈ రోజు మాతో మాట్లాడయ్యా. ఇదిగో మాకు సిద్ధపాటు లేక మా కుటుంబాలు మేము సిద్ధపరచుకోలేకపోతున్నాం. వారు మేము కాల్చుకోలేక ఈ రోజు దిగజారిపోకుండా వారు మేము కాల్చుకోలేకపోతున్నాం అయ్యా. వారికి కావలిగా ఉండలేకపోతున్నాం అయ్యా. మీకు వందనాలు. కొన్నేలి అయ్యా ఒక సిద్ధపాటు కలిగినటువంటి వాడే తన కుటుంబాన్ని సిద్ధపరుచుకున్నాడు. వారి దేవుల నుంచి తొలగిపోకుండా వారికి కావలిగా ఉన్నాడు. తండ్రి మీకు వందనాలు. యెహోషువ ఇదిగో తను సిద్ధపరుచుకున్నాడు. తన కుటుంబం కలిగిన వారందరూ కూడా సిద్ధపరిచాడు అయ్యా. వారికి కావలిగా ఉన్నాడు తండ్రి. ఈ రోజున మా కుటుంబానికి మేము కావలిగా ఉండాలనుకుంటున్నాం. ముందుగా మాకు సిద్ధపాటు అవసరం కనుక ఈ రోజున మాతో మాట్లాడు అయ్యా. నీ సన్నిధిలో కనబడుకు సిద్ధపాటు మేము కలిగి ఉండాలి. అలాగే నీ యొక్క ప్రతి విధమైన చిత్తానుసారం నడుచుటకు మేము సిద్ధపాటు కలిగి ఉండాలి. సత్కార్యములు చేయటకు మేము సిద్ధపాటు కలిగి ఉండాలి. స్వార్థను ప్రకటించడానికి మేము సిద్ధపాటు కలిగి ఉండాలన్నాను ఆయన. ఈ 4 సిద్ధపాట్లు ఎంతవరకు మా జీవితంలో లేవయ్యా. అందుకే ఈ రోజు మాతో మాట్లాడవయ్యా. మమ్మల్ని బలపరచడం ఆయన అని ఎంతైతే తీర్మానం చేసుకుంటున్నారు వారందరికీ ఇప్పుడే స్థిరపరచుకున్నాకని ప్రార్థన చేస్తూ ఉంటున్నా అయ్యా. సిద్ధపరచండి, స్థిరపరచండి, నీ రాకడకు ఆయుధపరచండి. లోకమును శత్రువును అలాగే రాబోయే మహాఉగ్రత నుంచి తప్పించబడినట్టుగా శక్తివంతులైనట్టుగా ప్రతి బిడ్డ అయిన వారిని కూడా మీరు బలపరిచి మీ రాకడకు ఆయుధపరచండి. అది త్వరలో పెళ్లి కుమారుడిగా రానయ్యున్నా యేసు పరిశుద్ధమైన ఆవిడ ప్రార్థించి పెట్టుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. ఇక అందరికీ వందనాలు.